అమ్మ మీ పేరు? రేణుక సార్. ఎక్కడ నుండి వచ్చారు మీరు? నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో డ్యూటీ చేస్తా సార్. నాది పత్తెనారు ఇక్కడేనే. ఏంది ప్రాబ్లం ఏంది మీది? నేను ప్రజావానికి వచ్చి లెటర్ ఇచ్చి ప్రజల సమస్య తెలుసుకున్నాను అంటే ప్రజల సమస్య వేయించుకున్నాడు తప్పితే ప్రజావానికి వచ్చి తగ్గించింది ఏం లేదు సార్. నాకు నా డ్యూటీ పోగొట్టుకున్నా ప్రజావానికి వచ్చేసి. నేను ప్రజావానికి వస్తే డ్యూటీ పోయింది అదేంది? నాదేంటి అంటే నా డ్యూటీ నేను సెక్యూరిటీ డ్యూటీ జాబ్ చేస్తా సార్. బయట లెటర్ ఇచ్చినందుకు జాయింట్ మీటింగ్ వచ్చి పెట్టినందుకు నన్ను ఊకూకే పిలుస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఈ సమస్య మీద నన్ను ఏదో ఒక రకంగా వేధించుక తింటుంటే 4 నెలల నుంచి కూడా భరించున్నా. నైట్ డ్యూటీ అని సెకండ్ అడిగి ఎదురు మాట్లాడినందుకు ఖాళీ ఈ ఒక్క మాట అందరినీ ఒకటేలాగా చేయాలి మేడం, అందరిని ఒకటేలాగా చూడాలి, కానీ మీకు తెలిసిన వాళ్ళని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా తీసేస్తున్నారు ఏంది మేడం అని అడిగినందుకు నన్ను ఈ రకంగా డ్యూటీ తీసేసినారు సార్. డ్యూటీ తీసేసింది ఎవరు? ఆర్ఎంఓ మేడం సార్. ఏం పేరు ఆ మేడం పేరు? శ్వేత మేడం, ఆర్ఎంఓ మేడం, ఈఎస్ఐ హాస్పిటల్లో నాచారంలో. మరి మీరు మీ లోకల్ ఎమ్మెల్యే ఇట్లా కలిసి మీ సమస్యను చెప్పలేదు సార్. ఎవరికి చెప్పినానన్నా కానీ మనం ఈ గరీబోళ్ళం సార్. మనకి ఏ ఎమ్మెల్యే మనకు అపాయింట్మెంట్ ఇస్తారు సార్? మనకు ఎవరికి చెప్పినా కానీ నేను మళ్ళీ లేబర్ కమిషనర్ దగ్గర పోయినా కానీ ఆడ ఉన్నారన్నారు కదా లోపల సార్ లేరని చెప్పేసి పంపించేసారు. మళ్ళీ జాయింట్ డైరెక్టర్ దగ్గర పోయినా, జాయింట్ డైరెక్టర్ పెట్టుకుంటుంది పో అని చెప్పేసి అన్నారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మా డ్యూటీ కాడ వాళ్ళ దగ్గరికి మోతా సార్ అని ఉంటాడు, ఆయన దగ్గర పొమ్మన్నా కానీ పోయినా కలిసినా కానీ నాకు తెలియదమ్మా, నాకు బిల్లులతో సంబంధం, కానీ నీ సమస్య నాకు సంబంధం లేదని అని అన్నారు. ఎక్కడ పోయినా పని జరగట్లేదు. 4 రోజులు ఇప్పటికీ 5 రోజులు సార్, ఇలాంటికి 6 రోజులు. పోయిన మంగళవారం జరిగిందంటే ఇంతవరకు సమస్య పరిష్కారం అవుతుందాం అని చెప్పేసి ఎవరు చెప్పినా కానీ వినవించింది లేనలేదు సార్. ఒక్కదాందే నేను అందరికీ ప్రజావానికి ముంగట నేనున్నందుకు నా డ్యూటీ తీసేసినారు సార్. ముందు నడిచినందుకు 80 మందికి ముందు జరిపించినందుకు ఫస్ట్ అసలు ఈమె ఉన్నది కాబట్టి ఈమెను తీసేస్తే అసలు అందరు నోరు మూసుకొని ఒక్కుంటారు. ఈమె డ్యూటీ తీసేసినాం మీరెంత అని చెప్పేసి వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ భయపడుకుంటే వాళ్ళు సపరేట్గానే ఒక్కున్నారు సార్. ఇంకా వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేరు, వాళ్ళు సపోర్ట్ ఇవ్వనీయకుండా చేసినారు సార్. ఇంకేం భయపడుతుంటే డ్యూటీ పోతుంటే అయ్యా ఈమె వల్ల నా డ్యూటీ కూడా పోతుందాం అనేసి ఎవరు రాకుండా ఉన్నారు సార్. నేను నా ఒక్కదాని గురించి నేను మాట్లాడలేదు సార్. 80 మంది గురించి నేను మాట్లాడినందుకు నా డ్యూటీ నాకు ఇవ్వమని. సరే నేను ఆ సమస్య ఏమో గవర్నమెంట్ చేస్తున్నామో చేసినారో ఏం చేస్తారో చేయని, కానీ మా సమస్య గురించి నేను వచ్చినందుకు డ్యూటీ మొత్తం అది చేసిన. ప్రజాభవన్కి ఎన్నోసారి రావడం? ఇది 5 సార్లు సార్ నేను వచ్చింది. 5 సార్లు వచ్చారు. న్యాయం జరగకపోతే ఏం చేద్దాం అనుకుంటారు? నేను మా ఈఎస్ఐ ముంగటనే న్యాయం జరగాలనేసి నేను కూర్చుంటా సార్. ఇంకా నువ్వు ఎవరి కోసం అయితే పోరాడుతున్నావు వాళ్ళే జాబ్ పోద్దని భయపడి వెనకకు పోయారు. మనం ఒక్కదానే మిగిలినావు కదా, ఎంతకని పోరాడతావు సార్? నేను పోరాడతా సార్. నా డ్యూటీ నాకు వస్తే చాలుతా, అంతకు మించి నాది ఏం లేదు సార్. నా పెద్ద కోరిక ఏం కోరతలేదు. నేను చేసిన తప్పేంది సార్? అసలు నా తప్పేం లేకుండా ఒప్పు లేకుండా నన్ను డ్యూటీ తీసుకోపోవడం ఏంది? నేను ఏం తప్పు చేసినా? నేను నలుగురు గురించి నేను మాట్లాడినా, నలుగురు గురించి మాట్లాడినందుకు నా డ్యూటీ తీసేస్తానంటే నేను ఎట్లా ఒప్పుకుంటా సార్? మరి లోపల ఏం చెప్పారు? ఇప్పుడు ఏమన్నారు? ఏం చెప్పలేదు. మేడం రాలేరు ఇవాళ, దివ్య మేడం గారు రాలేరు. మేడం ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేసేది, మేడం రాలేరు ఇవాళ. మీకు నమ్మకం ఉందా న్యాయం జరుగుతుందని? న్యాయం మనం డ్యూటీకి ఎక్కితే న్యాయం జరిగితే మళ్ళీ నేను ప్రజావానికి వచ్చి ప్రజావానికి వచ్చేసి నేనే చెప్తా సార్ నాకు పని జరిగింది, పలానా మనుషులు ప్రాబ్లమ్స్ ఎవరున్నా కానీ వాళ్ళు రావాలనేసి నేను చెప్తా సార్ వచ్చి ప్రజావాణిలోనే. ఓకే, మేడం అంటే రాలేదు ఆమెకు చెప్దామని అనుకున్నాం. మేడం రాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ సర్కార్ మీద ఎట్లా అనిపిస్తుంది సార్? రేవంత్ రెడ్డి ఆయన వచ్చింది ఒక 6 నెలలేగా సార్, చేస్తాడని మాకు నమ్మకం ఉంది సార్. ఏదైనా కానీ ఇంకా ఈడి దాకా తీసుకొచ్చిండు. అంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసేది, అక్కడ ఉండేది గేట్లు, కానీ లోపల దాకా రానిచ్చుడు అది గొప్ప విషయం సార్. అది ప్రభుత్వం జరుగుతుంది, వెనుక ముందు అయినా సరే ప్రభుత్వం తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కంపల్సరీ జరుగుతుంది సార్. నా నమ్మకం అదైతే. నా డ్యూటీ తీసుకుంటే అదొకటి చాలు సార్, అంతే. ఇంకా